ఇక్కడ చూడండి గాయస్, లొకేషన్ మాత్రం చెట్లన్నీ కలిసినాయి, చల్లగా ఉంది. ఇట్లాంటి చోట నాకు రైడ్ చేయాలంటే భలే ఇష్టం అనమాట. బైక్ కానీ కార్లు కానీ, ఇంకా ఆఫ్ రోడ్లో చేయడం భలే ఇష్టం. ఇట్లాంటి చోట అడ్వెంచర్ వెహికల్ ఏదైనా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఘాట్ నెంబర్ 1లో ఉన్నాం మేము. ఇంకా విష్ణు వెహికల్ అయితే ఇంకా రాలేదు, మేమైతే వెళ్తున్నాం గైస్. ఇట్లా ముందు వెనకపోతే బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. నిదానంగా వస్తే ఇంకా భలే ఉంటుంది అనమాట. నాకు అనిపిస్తుంది ఏదో తాడిపత్రిలో ఆలూరు కొనకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది నాకైతే, కింద నుంచి అనిపించింది అలాగనే. కానీ ఈ ఫీల్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. వర్షాలు పడితే కొండలలో ఉండే పచ్చదనం అద్భుతంగా ఉంటుంది అబ్బా. విజువల్స్ కూడా ఆటోమేటిక్గా సినిమాటిక్ లుక్లోకి వెళ్ళిపోతాయి అనమాట. అది చూడండి, మనం కింద నుంచి వచ్చాం అనమాట. అంతా రికార్డ్ చేయలేదు నేను, ఇట్లా వచ్చాం పైకి మనం. స్కై కూడా బాగుంది. మావాడు కూడా కోస్తున్నాడు, తగ్గట్లేదు మావాడు. అరే విండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి, బలు ఉన్నాయి కదా. అసలు ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయని నాకు తెలియదు. ఇట్లా ఏదైనా ప్లేసెస్ ఉంటే చెప్పండి గాయస్, అక్కడికి వస్తాను, అదే పనిగానే వస్తాను నేను. అంటే ఎవరు రారు అనమాట ఇక్కడికి, విజిటింగ్ చేయరు ఎక్కువ. ఇలాంటి ప్లేస్ మనం చూపించినట్టయితే మనకి కూడా మన ఛానల్కి మంచి గ్రోత్ ఉంటుంది కదా. చూద్దాం, ఇంకా ముందు నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గానే ఉంది, చూద్దాం. కొద్ది దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇది సెకండ్ ఘాట్ అనమాట. మళ్ళీ ఈ కొండ ఎక్కాలేమో మేబీ. ఓకే చూడండి గాయస్, ఇక్కడ నుంచి లొకేషన్. ఓ మై గాడ్ సూపర్. అసలు చలికాలంలో పొద్దున్నే వచ్చినామంటే మాత్రం ఇదంతా ఫాగుతో నిండిపోతుందేమో నాకు తెలిసి. వావ్, నా బండి అయితే ఇంకా వాళ్ళకి వచ్చామని ఇక్కడ, మామూలుగా కాదు అసలు. ఓ మై గాడ్, వావ్ సూపర్. ఈ రైడ్ అయితే నాకు బాగా నచ్చింది అబ్బా. ఇక్కడికే బాగా వచ్చింది అనుకుంటా నా ఫుటేజ్ నన్ను అడిగితే. అరే మళ్ళీ పైన పల్లె, ఇక్కడ విలేజ్, ఎక్సలెంట్ అసలు. వావ్, నిన్న ఇంత ఎక్స్పెక్ట్ చేయలేమో ఇంత బాగుంటుందని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను, నిజంగా చెప్తున్నా. క్రేజీ కదా. నిజంగా ఇంత డిస్టెన్స్లో, అది కూడా కొండ మీద ఊరుందంటే మాత్రం ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టవర్ కూడా ఉంది వీళ్ళకు, అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఈ ఊరి పేరు బూరుగుల. వావ్, ఇలాంటి చోట నాకు భలే ఇష్టం అబ్బా. ఒకసారి అన్నిటిని వదిలేసి నేను నా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి బాగా ఇలాంటి ఊర్లలో ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే మాత్రం. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిలో బెల్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటే వ్యూ పాయింట్ దగ్గర ఉండాలన్నమాట ఇల్లు, ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. అంటే అరకు ఆ ఫీల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక చర్చి ఉంది. అండ్ నేను అనుకున్నాను అనమాట వింటర్ బెంచ్ వస్తే బాగుంటుందని. మనకి వింటర్ బెంచ్ కూడా వచ్చాయన్నమాట. అంతా చెరువులా ఉంది, ఇక్కడ ఊరికి స్టార్టింగ్ అనుకుంటా ఒక చెరువులా ఉంది. అంతా కూడా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకున్నారు, అయితే పర్వాలేదు, కొంతమంది కట్టుకుంటా ఉన్నారు. ఇది వచ్చే స్కూల్ గా, స్కూల్ కూడా చూడండి ఎంత విశాలంగా కట్టుకున్నారు. అయితే ఈ స్కూల్ కాంపౌండ్ లేదు, కాంపౌండ్ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇక్కడ ఏదైనా సోలార్ ప్లాంట్స్ కానీ అట్లా ఏర్పాటు చేసి పవర్ ఎక్కడైనా సప్లై చేస్తే బాగుంటుంది. అయినప్పటికీ వీళ్ళు విండ్ టర్బైన్స్ అయితే పెట్టినారు చూడండి. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి. అయితే ఒకటే తిరుగుతుంది, మిగతావి ఎక్కడ తిరగడం లేదు. ఎందుకంటే ఇది హై ఆల్టిట్యూడ్లో ఉంది కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం గాలి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కదా. అవ్వ ఇది ఎవరువా, ఇది ఎవరు? కంబగిరి స్వామి గుడి ఎక్కడ? లచ్చంపల్లె. ఓకే అమ్మా. మీ పేరు ఏం పేరు? మీ పేరు? మద్దమ్మ. ఓకే వస్తా. ఓకే, సీతమ్మ తాండాకి అయితే వచ్చాం మనం. గాయస్ ఎవరైతే ఇక్కడ ఊరిలో ఉంటారు కదా, నేను వెళ్ళే ప్రతి ఊరిలో బ్లాగ్ చేస్తున్నాం కదా, ఎవరైతే ఆ ఊరిలో ఉంటారో వాళ్ళు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకేనా? కామెంట్ కూడా చేయండి, ఒకరోజు నేను మీతో కూడా స్పెండ్ చేస్తాను. ఓకేనా? మీరు మంచి ఏరియా ఒక సెలెక్ట్ చేసి నన్ను రమ్మంటే నేను 100% వస్తాను గాయస్, మీతో స్పెండ్ చేస్తాను, అది కూడా ఒక బ్లాగ్ తీస్తాను. Deep within, here we go, but somehow I'm caught in the middle.
చుట్టూ మీరు ఎక్కడైనా చూడండి గ్రీనరీనే, ఎక్కడైనా చూడండి గ్రీనరీనే. చూడండి ఎక్కడ చూసినా కంటి చూపు మేరకు గ్రీనరీ కనిపిస్తుంది కాదు. ఎక్కడ కానీ డ్రై ఏరియా కానీ ఎర్రగా కానీ ఎక్కడ లేదనమాట. సో ఇంత మంచి ఏరియా ఉందన్నమాట ఇక్కడ. షూటింగ్స్కి అయితే ద బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. 100% నేనైతే ప్రిఫర్ చేస్తాను గాయస్. ఎవరైనా సరే ఈ అడ్రస్ ఎవరైనా తెలియని వాళ్ళకి కూడా చెప్పండి, ఓకేనా? ఓకే గాయస్, ఏదో చెప్పాలని కాదు కానీ ఈ లొకేషన్ అయితే మాత్రం అవసరం అసలు. ఈరోజు అయితే నేను కంప్లీట్ సాటిస్ఫైనా, ఇక్కడికే సాటిస్ఫైనా, ఇంకా వెళ్ళాలి లోపలికి. అది గాయస్, మన బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రజెంట్. అంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫోటో తీసుకొని ఎంజాయ్ చేస్తారు. సో మీరందరూ కూడా ఇలాంటి ప్లేస్లకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీ ఏరియాలో మీ ఊర్లో కూడా సరే ఇలాంటి ప్లేసెస్ ఉంటే అది కూడా హై ఆల్టిట్యూడ్లో నాకు ఇన్ఫార్మ్ చేయండి. నేను కూడా వచ్చి మీతో స్పెండ్ చేస్తాను డెఫినెట్గా గైస్. ఏ సార్ బాగా రెస్ట్ తీసుకుంటారా? ఇక్కడ మంచి లొకేషన్. ఓకే, బాగుందన్న ఇక్కడ. ఓకే ఓకే బ్రో, మీ పేరు ఏం పేరేంటి? నా పేరు సతీష్. మీ పేరు బ్రో? వెరీ గుడ్ లొకేషన్. మై నేమ్ ఇస్ లక్ష్మణ్. ఆసమ్ లొకేషన్. ఓకే ఓకే, ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. అంతేనట? ఓకే, I loved it and I enjoyed it. You enjoyed a lot. ఓకే గాయ్స్, ఇక్కడ ఇప్పుడు ఈ లొకేషన్లోనే అనమాట ఎంజాయ్ చేసినాము. విజువల్స్ కూడా చూసింటారు మీరు. రా బ్రో పోదాం. వావ్, ఇలాంటి ప్లేస్లు ఎవరు మిస్ కాకూడదయ్యా. నన్ను అడిగితే ఇదే చెప్తాను నేను. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఏరియాస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా లోపలికి వెళ్దాం. మా ఫ్రెండ్స్ ఇద్దరు మిస్ అయ్యారనమాట. తిమ్మరాజు వెళ్ళిపోతా ఉన్నాడు, ఉండరా అని చెప్తున్నా వెళ్ళిపోతా ఉన్నాడు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే గాయ్స్, కరెక్ట్గా మనం వచ్చి ఇప్పుడు అనంతపూర్ నుంచి ఇక్కడ రావడానికి కరెక్ట్గా 100 కిలోమీటర్స్ అనమాట. అదో పర్ఫెక్ట్ పడింది ఇప్పుడే. 100 కిలోమీటర్స్ అనమాట ట్రిప్. చూడండి, ఈ ప్లేస్కి రావాలంటే 100 కిలోమీటర్స్ అనమాట. ఇందాక అవ్వ చెప్పిన డైరెక్షన్ ప్రకారం వెళ్తే ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఈ రైట్ తీసుకుంటే మనకు టెంపుల్ చాలా దగ్గర అనమాట. కానీ నేను వ్లాగ్ మోడ్లో ఉండడం వల్ల స్ట్రైట్ వెళ్ళిపోయినాను. దారి తప్పామనే చెప్పాలి. అటైతే మనం ఇప్పుడు విండ్ ఫ్యాన్స్కి మధ్యలో పోతున్నాం అనమాట. అసలు క్రేజీ, ఇది నిజంగా క్రేజీ అసలు ఇది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి ప్లేస్లకి అయితే రావాలని మాత్రం చెప్పగలుగుతాం 100% అది. ఎందుకంటే రేర్ అనమాట ఇట్లా, అంటే ఇంత దగ్గరగా. ఓకే అబ్బా, అట్లా చెప్తే ఆగుతాంలే, స్లోగానే వస్తాం. థ్యాంక్ యూ. ఇదంతా డౌన్ ఏరియా, క్రేజీగా ఇంకా వేరే లెవెల్. బాబా, ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది. ఏమంటే కొద్దిగా షాడో ఎఫెక్ట్ ఉంది, బట్ ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది. వాటర్ ఫ్లో కూడా ఎక్కువే ఉంది. నాకెందుకో ఈ బైక్లో భయంగా ఉంది. చూద్దాం. నిదానమే ప్రధానం అన్నారు పెద్దలు. పొరపాటున కింద పడితే అంతే సంగతులు. ఓకే ఓకే, నీళ్ళు అయితే చాలా వేడిగా ఉన్నాయి. బట్ మనం వచ్చేసాం. ఓకే, కొద్దిగా రోడ్ అయితే మేము ముందుకు వచ్చామంట, కానీ ఇదేనంట. ఇటు వచ్చాం కదా మనం, ఇప్పుడు ఇటు వెళ్ళాలి. మట్టి రోడ్డులో ఈ రోజంతా ఆఫ్ రోడ్ వెళ్ళాలంట. మళ్ళీ వచ్చేస్తుంది టెంపుల్. అది గైస్, ఎవరైనా తెలియని వాళ్ళ కోసమే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మాలాగా మీరు పడకూడదు. మీరు వస్తున్నారంటే మీకు కరెక్ట్గా రోడ్డు, మీకు ఒకసారి మీరు వీడియో చూస్తే ఆ కరెక్ట్ రూట్లో మీరు వచ్చేస్తారనమాట, అంతే. మేము ఎన్నో అసట్లు పడి వీడియో తీస్తాము, బట్ మీకు మాత్రం అటువంటి ప్రాబ్లం రాకూడదు. ఆయన ఏదో మరి రాంగ్ రూట్లో వచ్చారా, నేను రాంగ్ రూట్లో వచ్చానో తెలియదు. మొత్తానికైతే ఆయన భయపడి ఇట్లా షేక్ చేశాడు. అట్లా కొంతమంది అట్లాంటి కన్ఫ్యూజ్ అయితే కింద పడేస్తారు బైక్. ముఖ్యంగా లేడీస్ అయితే కింద పడింటారు. ఈ పాటికి కొంతమంది ఉంటారు లేడీస్, ఎంత బాగా డ్రైవ్ చేస్తారంటే అంత పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తారు. ఇది కూడా రోడ్డు మరీ అంత తీసేదానికి లేదు, బాగుంది. ఎవరు అటో వచ్చావు? నేను చూసి పుల్ అనుకునే కదా జఫాగా, నిజంగా పుల్ అనుకునే కదా బ్రో. ప్రతి నిమిషం ప్రతి క్షణం డిఫరెంట్ ఫీల్ అయితే వచ్చిందనమాట నాకు ఈ రైడ్లో. ఈ రైడ్కి ఎవరైనా, నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా మీరు వచ్చితే కనుక ప్రతి నిమిషం ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. వావ్, ఓ గాడ్, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. బట్ ఏంటంటే జాగ్రత్తగా రావాలి. మనం కూడా ఇప్పుడు జాగ్రత్తగానే వెళ్తున్నాం. ఆఫ్ రోడ్ కదా, నేను ఒక్కనైతే బాగుండు, కానీ నా వెనకాల వేరే అన్న ఉన్నాడు కాబట్టి సో కేర్ఫుల్గా అయితే రావాల్సిన అవసరం ఉంది మనకి ఇక్కడ. వావ్, సెకండ్ గేర్లో వచ్చేసింది, నో ప్రాబ్లం, పర్లేదు. గ్లామర్ అయితే నేను ఇప్పుడు గ్లామర్కి 100కి 100 మార్క్స్ వేసేసిన. ఇప్పుడు గ్లామర్కి ఇంత పర్ఫార్మెన్స్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు తెలుసా. నేను సాహసం చేసినామని చెప్పాలి.
ఇంకా అనంతపురం నుంచి మనకు 111 కిలోమీటర్లు వచ్చింది. సో టెంపుల్ అయితే ఇదే గైస్. అటు నుంచి రికార్డ్ చేద్దాం అనుకున్నా గోప్రోలో, బట్ ఛార్జింగ్ అయిపోయింది గోప్రోలో. సో ఇక్కడే ఉందన్నమాట. సో గైస్ అయితే ఫైనల్గా అయితే మనం డెస్టినేషన్కి చేరుకున్నాం అనమాట. సో ఇప్పుడు లోపల కూడా లోయ ఉందంట, లోయ చూద్దాం. లెట్స్ గో. ఎలా ఉంది రైడ్? గిఫ్ట్ రైడ్ మామూలు ఇంట్రెస్టింగ్ ఉంది. చాలా పాతకాలం నాటిదే ఇది కూడా టెంపుల్. ఓల్డ్ స్ట్రక్చర్ అనమాట ఇది, కానీ చెక్కు చెదరలేదు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ క్లౌడ్స్ కానీ ఇదంతా చూస్తే సూపర్. అదంతా లోయ అనమాట. అక్కడికి వెళ్ళి చూపిస్తా. అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిదేనా ఇదంతా? ఓకే. దేవుని పేరు కంబగిరి నరసింహ. లొకేషన్ అదే చూపించింది. చాలా ఇబ్బంది పడినాం ఫస్ట్. అవును సార్, అంత లోయలో బాగా. ఓకే ఓకే. స్వయంభూ వెలిసిందేనా? స్వయంభూ వెలిసిందేనా? స్వయంభూ మామూలు మనం చేసిన విగ్రహం కాదనమాట. పుట్టుశిల. ఓకే ఓకే. రాత్రి అంటే పుట్టుశిల. వాటర్ అదంతా మనం పొద్దున్నే పులికాపం చేస్తాం అనమాట. పొద్దున్న దేవుని పొద్దున్నే స్నానం చేసి పులిపాపం చేసి. ఇది ఇట్లా కట్టాలనే ఆలోచన వచ్చింది చూడు, అది మాత్రం గ్రేట్ మామ. ఓకేనా, కరెక్ట్ సెట్ అయింది కదా టెంపుల్కి. ఇట్లా ఇన్కమింగ్, ఇట్లా అవుట్ గోయింగ్. మెయిన్ టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇలా అంతా లోయ ప్రాంతమే. ఇది సూపర్ లొకేషన్ మాత్రం. టెంపుల్ దాటుకొని కొద్దిగా ముందుకు వచ్చిన వెంటనే ఈ అందమైన లొకేషన్ కనిపించింది. ఇక్కడ చూడండి, ఆ బావి ఉంది. ఆ బావి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ మేము ఎంజాయ్ చేసాం అనమాట. ఆ విజువల్ చూడండి. ఇక్కడ నుంచి మేము ఓకే వెళ్తాం నెక్స్ట్. తిమ్మరా, ఎందుకు సాహసం చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు నాకు సాహసమే చేస్తున్నాడు అని చెప్పాలి. ఆల్రెడీ ఉన్నాం. Okay guys, this is Sivaprasadthallapalle signing out. See you in the next vlog. Bye bye.